హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోస్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అని చెప్పి నేను వీడియోలో చెప్తూ ఉంటాను. ఇప్పుడు ముందైతే మొన్న శివరాత్రి వ్లాగ్ అయితే చూశారు కదండి, ఇంకప్పటి నుంచి వీడియోస్ పెట్టలేదు. ఇంకా మళ్ళీ మేము తేరు తెప్పకైతే వెళ్ళాము. తేరు అనేది ఉదయాన్నే చేస్తారండి, రథం లాగుతారు. ఇంకప్పుడైతే మేము వెళ్ళలేదు, ఇంక ఈవినింగ్ తెప్పకైతే వెళ్ళాము. మా వారికైతే కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. శివరాత్రి రోజు మరీ కొంచెం నొప్పులుగా ఉన్నాయి, ఇంక అందుకని మార్నింగ్ వెళ్ళాము, ఇంక ఈవినింగ్ అయితే వెళ్ళలేదన్నమాట. ఇంక ఈరోజు అయితే అందరం అయితే వచ్చేసాము. ఇంక పిల్లలు అయితే ఊరెళ్ళారని చెప్పాను కదండి, ఇంక తిరణాల కోసం అని చెప్పి వాళ్ళ నానమ్మ తాతయ్యని తీసుకొని ఊరికైతే ఇక్కడికైతే వచ్చారు. ఇంకా మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట తిరణాలకి. ఇది ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా టపాసులు ఎలా పేలుతున్నాయో, చాలా బాగా కాలుస్తారండి. మందు అంటే టపాసులు అనమాట. టపాసులు ఎక్కువ కాలుస్తారు. చూస్తూ ఉండండి, వీడియోలో మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముందుగా మనం వెళ్ళుంటే పైన ఎక్కడైనా మెద్ది మీద కూర్చుంటే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది స్వామి అంటే టపాసులు ఎలా పేలుతాయి ఇవన్నీ. ఇంకా మేమైతే లేట్ అయిపోయింది కదా, మేము ఇంటి దగ్గర నుంచి కదిలే తలకే 8:30 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళే తలకే టపాసులు స్టార్ట్ చేసేసారనమాట. ఇదంతా పోయే దారిలో అనమాట, అంతా అంగళ్ళు పెట్టేస్తున్నారు షాపులు. మా వాళ్ళు పోయేటప్పుడు అడుగుతున్నారు, శివరాత్రి రోజు చూసారండి బొమ్మ ఉండి బుడ్డి ఏదో, దాన్ని అయితే కావాలని చెప్పి మా లోకమ్మ పోయేటప్పుడు అడుగుతున్నారు, నాకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసియాలి అని చెప్పేసి. సరే అమ్మ తీయిస్తామని చెప్పి అయితే ముందు కోనేట్లో స్వామివారు తిరుగుతారు కదా, ఇంక స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చాలా బాగా చేస్తారండి శివరాత్రి. ఈ చుట్టుపక్కల ఊళ్ళందరూ ఇక్కడికే వస్తారనమాట, అంత బాగా చేస్తారు శివరాత్రి అనేది గండవరంలో. మీరు మీ శివరాత్రిని ఎలా జరుపుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో అనేది కొంచెం రీచ్ అవుతుంది అనమాట. ఇంక శివరాత్రి రోజుకి వస్తే నేను జాగారం చేశానని చెప్పాను కదండి, జాగారం చేసే ముందు అయితే వీడియో పెట్టాను. ఇంకా ఆ రోజు అయితే మేము గుడికి వెళ్ళలేదనమాట. ఇంక మా వారికైతే మరీ కొంచెం నొప్పులుగా ఉన్నాయి, ఇంక మళ్ళీ ఆయన ఇంతకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి గుడికి అయితే వెళ్ళలేదు. ఇంక సరే ఇంట్లోనే చేద్దాము అని చెప్పి టీవీ పెట్టుకొని ఉన్నామా, టీవీ పెట్టేసి ఇంకా పడుకో ఉన్నామా. ఇంకా నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. ఇంకా మార్నింగ్ లేసానమాట. అంటే ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు జాగారం చేయలేదు, ఉపవాసం మాత్రమే ఉన్నాను. ఈసారి చేద్దాం అనుకున్నాను కానీ నిద్రపోయాను. ఇంకా వీడియోస్ ఇన్ని రోజులు ఎందుకు కొంచెం గ్యాప్ వచ్చింది అంటే, ఇంకా మా వారికి బాగాలేదు కదండి, ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళినా నేనైతే వెళ్ళాల్సి వచ్చింది. చెయ్యి కొంచెం నొప్పి వస్తుంది అనమాట. ఇంకా బండి తోలడానికి ఇంకా నేనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా బయటికి వెళ్ళి వచ్చేతలకే టైం ఉండట్లేదు అనమాట. వీడియో ఎడిటింగ్ చేసి అసలు షూట్ కూడా చేయలేదు. బయటికి వెళ్ళడం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో పని చేసుకోవడమే సరిపోయింది. ఇంక అందుకని వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదండి, ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. లైటింగ్ మొత్తం చూడండి ఎలా చేస్తున్నారో. ఇదైతే రథం అండి, మార్నింగ్ లాగుంటారు ఆ రథాన్ని, లాగేసి ఒక సైడ్కి పెట్టేస్తారనమాట. ఇది కోనేరు అవతల టపాసులు కాలుస్తూ ఉంటారు. కోనేట్లో అయితే స్వామివారు ఉన్నారు, చూస్తున్నారు కదా, స్వామివారు అయితే కోనేట్లో ఉన్నారు. మేము లేట్గా పోయాం కదండి, ఇంక అందుకని జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట. అదే మనం కొంచెం పెందలాన్నే వెళ్ళుంటే ఎక్కడైనా అటు సైడు ఇల్లులు ఉంటాయి కదా, మిద్ది పైన అయితే కూర్చుంటే బాగా క్లియర్గా స్వామివారి కోనేట్లో తిరిగేది మొత్తం కనిపిస్తూ ఉంటుంది.
ఇంక మేమైతే దర్శనానికి వెళ్ళలేదండి. ఇంక శివరాత్రి రోజు వెళ్ళాం కదా, ఇంక ఇప్పుడైతే చాలా జనం ఉంటారు. శివరాత్రికి ఎవరు వచ్చినా రాకపోయినా తెప్ప రోజు అయితే వస్తారనమాట. ఇంక అందుకని మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇంక టపాసులు అయితే కాలుతూ ఉన్నాయి. సగం కాలిపోయాయి అనమాట మేము వచ్చే తలకి. సగం అయితే ఉన్నాయి. ఇంకా వీడియో కూడా నేను తీయలేదండి, మా వారే ఇదంతా షూట్ చేశారనమాట. ఇంకా జనాల్లో అస్సలు నేను వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. ఇంక అందుకని మా వారైతే ఈ వీడియో మొత్తం ఆయనే షూట్ చేశారు. బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఆయనే షూట్ చేస్తాడు, ఇంట్లో ఉన్నప్పుడే నేను షూట్ చేసుకుంటాను. ఇంట్లో పనికి వస్తే ఈరోజంతా పనంతా అయిపోయిందనమాట. దేవుడికి కూడా దీపారాధన చేసేసాను. ఇంకా బట్టలు అవన్నీ ఉంటే ఉతికేసానండి. ఇంక పిల్లల్ని కూడా ఇప్పుడే స్కూల్కి వదిలిపెట్టి వచ్చి వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడైతే ఒక బ్లౌజ్ అయితే ఉందండి, ఇంకా బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. 3-4 రోజులు బ్లౌజెస్ అయితే వచ్చాయి, కానీ నేనైతే అసలు మిషన్ ఎక్కలేదండి. ఈరోజు కరెక్ట్గా వారం అయింది మిషన్ ఎక్కి. పోయిన గురువారం రోజు అయింది యాక్సిడెంట్. ఈ రోజు అయితే గురువారం కదా, ఈ రోజుకైతే మిషన్ అయితే అస్సలు ఎక్కలేదు. పక్కన పెట్టేశాను. వచ్చినవి కూడా ఒక 5-6 బ్లౌజులు అయితే వచ్చాయి. మళ్ళీ కుట్టిస్తాను, ఇప్పుడైతే నేను కుట్టలేను అని చెప్పాను. సరేలే అని చెప్పారనమాట. అందుకని ఇంట్లో పని బయట ఆయన ఎక్కడైనా తీసుకెళ్లాలంటే బయట పనే సరిపోతుంది. బ్లౌజెస్ జోలికైతే అస్సలు వెళ్ళలేదనమాట. చూసారా, పామునైతే అంటించారండి. చూస్తూనండి అసలు ఎలా బుసలు కొట్టద్దో. నేను చిన్నప్పటి నుంచి పాము కోసమే తిరణాలకైతే వెళ్ళేది. తెలియదు కదా మనకప్పుడు పాము బుసలు కొడుతుంది అని చెప్పేసి మా నాన్న అయితే తీసుకెళ్లేదాన్ని. చాలామంది జనాలు ఆ పాము కోసమే వస్తారండి. అసలు ఎంత బాగుంటుంది చూస్తూ ఉండండి. చూడండి ఎలా బుసలు కొడుతుందో. మిగతా అన్నీ పేలినా కూడా కామ్గా ఉంటారు. ఇంకా పాము ఎప్పుడు అంటిలేదే, పాము ఎప్పుడు బుసగట్లేదే అని చూస్తూ ఉంటారనమాట. చాలామంది వీడియోస్ తీస్తూ ఉంటారు పాము బుసలు కొట్టేటప్పుడు. ఇంతకుముందు ఈ మెట్ల మీద అంతా కూర్చోబెట్టేవాళ్ళండి జనాల్ని. ఇప్పుడైతే కూర్చోబెట్టట్లేదు, మొత్తం కోనేరు చుట్టూ నిలబడి చూస్తున్నారు తప్పితే. ఇంతకుముందు అయితే ముందు వెళ్ళిన వాళ్ళందరూ ఈ వరుసలో అయితే కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో ఎవరిని కూర్చొని ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే టపాసులు పడతాయని కావాలి. చూడండి అలా బుసలు కొట్టినప్పుడు చాలా దూరం వెళ్తున్నాయి కదా, మళ్ళీ మనుషుల మీద పడతాయని కూర్చొనివ్వట్లేదు. ఇంకా స్వామివారిని బయటికి తీసుకొచ్చారండి. బయటికి తీసుకొచ్చి ఒక రూమ్ చేపు అలా ఉంటే అందరు దండం పెట్టుకుంటున్నారనమాట. అలంకారం చూశారు కదా ఎంత బాగా చేశారు. ఒక 5 minutes అలా ఉండిచ్చేసి తర్వాత అయితే గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేస్తారు. మేమైతే ఇక్కడ దీన్ని ఏమంటారు, హంసనైతే ఎక్కామన్నమాట. మా పిల్లలైతే భలే భయపడ్డారండి. ఈసారి ఎక్కడికి వెళ్ళినా జైంట్ వీల్ అయితే ఎక్కుతాము, ఈసారి హంసనైతే ఎక్కాము. అది కూడా పైన ఎక్కామన్నమాట. అందుకని చాలా భయం వేస్తుంది. మా లోకమ్మ అయితే ఏడ్చేసాడు అసలు. చింటూ కూడా బాగా భయపడ్డాడండి. ప్రతిసారి అసలు భయపడ్డు. వాళ్ళ నానమ్మ తాతయ్య అందరైతే కింద నుంచి అరుస్తూ ఉన్నారు, ఇంకెందుకు అలా భయపడుతున్నారు అని చెప్పి. ఎందుకో పాపం వాళ్ళకి భయం వేసినట్టుంది. కిందకి దిగిన తర్వాత ఈ స్మోక్ బిస్కెట్ అయితే తీసుకొని రొంచేపు అయితే ఊదారు. పొగ మాత్రం రాలేదు, తినేశారు బాగా. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.